హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 12వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏటా ఈ ఋతువున నీ కోగిట కుమారుడుండుడని ఆమెతో అనెను. ఆమె ఎవరు? షూనేము అనే పట్టణంలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తి. ఆమె భర్త ముసలివాడు, ఆమెకి పిల్లలు లేరు. ఆమె భర్త పని మీద బయటికి వెళ్తూ ఉంటాడు, వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అయితే ఈమె ఇంటిలో ఉంటుంది. అయితే ఆ ఇంటికి ఎలీషా అనే దైవజనుడు, గెహాజీ అనే ఎలీషా యొక్క పనివాడు ఆ ఇంటికి తరచుగా వస్తూ ఉంటారు. ఒకానొక రోజు ఆ స్త్రీ తన భర్తతోని మన ఇంటికి వస్తున్న దైవజనుడు చాలా మంచివాడు, అతను భక్తిపరుడు, అతనికి మేడ మీద ఒక గది, మంచము, ఆ గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభము మనం సిద్ధపరుద్దాం అన్నప్పుడు, అలాగే అన్నప్పుడు అవన్నీ సిద్ధపరచగా దైవజనుడు ఆ ఇంట ప్రవేశించి చక్కగా అలసటలో ఉన్న ప్రాణం నెమ్మది పొంది విశ్రాంతి పొందాక ఈమె ఇంతగా దేవుని ప్రేమిస్తుంది, ఈమెకి మనం ఏమన్నా చెయ్యాలని దైవజనుడు ఆ స్త్రీని రమ్మన్నాడు. ఆ స్త్రీ వచ్చట ద్వారమందు నిలువగా. ఈ మాటలు బాగా జ్ఞాపకుంచుకోవాలి. స్త్రీ తన యొక్క పద్ధతులు, హోదా, తన యొక్క షరతులు, హద్దులు తెలిసిన స్త్రీ అయి ఉండాలి. రమ్మన్నారు కదా అని లోనికి వెళ్ళిపోలేదు. ఆమె ఏం చేసింది? ద్వారమందు నిలువగా, అమ్మ నీకేం కావాలి, నేను నీ గురించి ఎవరితో మాట్లాడాలి, ఏంటంటే నాకేం వద్దు, నేను అన్ని బాగానే ఉన్నాను అని అంటా ఉంటే పనివాడైన గెహాజీ అంటాడు, ఆమెకి కుమారులు లేరు, సంతానం లేదు, ఆమె భర్త కూడా ముసలివాడు అన్నప్పుడు మరుసటి ఏట ఇదే కాలానికి నీ కౌగిట కుమారుడు ఉంటాడు అన్నప్పుడు ఆ స్త్రీ అంటున్న ఆ మాట, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దు, ఎందుకంటే అది అసాధ్యము. తనకి తెలుసు తన పరిస్థితి ఏంటో, తన భర్త పరిస్థితి ఏంటో తనకి తెలుసు, తన ఇంటి కుటుంబ పరిస్థితి ఏంటో తనకి తెలుసు. తను ఇంకా గర్భఫలం అన్న ఆశ విడిచిపెట్టేసింది, ఆ ప్రార్థన అంశాన్ని పక్కన పెట్టేసింది, అసలు దాని గురించి ఆలోచించటం లేదు. నేనున్న దాంట్లో దేవుడు ఇచ్చాడు, నాకు తృప్తికరమైన జీవితం ఇచ్చాడని తృప్తిగా బ్రతికేస్తుంది, ఇంకా చాలు అనుకుంది. కానీ తనకి అందని ఆశీర్వాదం గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మరుసటి ఏట ఇదే సమయానికి నీకు కుమారుడు పుడతాడంటే ఈమె నమ్మలేకపోతుంది. తాను ప్రేమించిన విధానానికి, దేవుణ్ణి ప్రేమించిన విధానానికి, దేవుడిచ్చిన ఆశీర్వాదానికి సంబంధమే లేదు. ఎందుకంటే తనకు ఉన్న దాంట్లో దేవుని ప్రేమించింది. దేవుడు తనకి సాధ్యమైన గొప్ప కార్యాన్ని ఆయన చేశారు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించేవేమో, ఎన్నో సంవత్సరాలుగా పలానా అవసరం గురించి ప్రార్థించి ఇంకెందుకు ఇది దేవుని చిత్తం కాదు అని విడిచిపెట్టేసేవేమో. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో ఆ కార్యము ఆయన చిత్త ప్రకారం అనుగ్రహించును గాక. నీవు దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించడం అంటే నీకు ఉన్నదేదో ఇవి అని కాదు, నీ హృదయంలో ఆయన నుంచి నీ మనసు త్రిప్పుకోకు. ఎంత ప్రార్థిస్తున్నావో అంతకన్నా ఎక్కువగా ప్రార్థించు, ఎంత నీతిగా ఉన్నావో అంతకన్నా ఎక్కువగా నీతిగానే బ్రతుకు. దేవుడు నిన్ను చూచి నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.